ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఇంటర్వెల్స్. ఈ ఇంటర్వెల్స్ మెయిన్గా మనకు ఫంక్షన్స్లో యూజ్ అవుతాయి. ఒక ఇన్ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ఈక్వేషన్కి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ని మనం ఇంటర్వెల్స్లో రిప్రజెంట్ చేస్తాం. మనకు 4 టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ ఇంటర్వెల్, నెక్స్ట్ క్లోజ్డ్ ఇంటర్వెల్, సెమీ ఇంటర్వెల్స్ ఉంటాయి. సెమీ ఇంటర్వెల్స్లో ఫస్ట్ లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్డ్ ఇంటర్వెల్, నెక్స్ట్ లెఫ్ట్ క్లోజ్డ్, రైట్ ఓపెన్ ఇంటర్వెల్. ఇట్లా సి టైప్లో ఉన్న ఇంటర్వెల్స్ని మనం ఓపెన్ ఇంటర్వెల్స్ అంటాం. అంటే ఇట్లా కరువు టైప్లో ఉన్న ఇంటర్వెల్స్ని మనం ఓపెన్ ఇంటర్వెల్స్ అంటాం. ఇట్లా సి టైప్లో ఉన్న ఇంటర్వెల్స్ని పిన్ టైప్ ఉన్న ఇంటర్వెల్ని మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాం. ఇప్పుడు మనం ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి తీసుకున్నాం అనుకోండి. ఈ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బికి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ అనే ఎలిమెంట్ ఈ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉందంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ వాల్యూ ఏకు బీకు మధ్యలో ఉంటుంది. ఎక్స్ వాల్యూ ఏకు బీకు మధ్యలో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎక్స్ బిలాంగ్స్ టు -2, 3 అన్నాం అనుకోండి. అప్పుడు ఎక్స్ వాల్యూ -2 కంటే ఎక్కువ ఉంటుంది. ఇదే ఎక్స్ వాల్యూ 3 కంటే తక్కువ ఉంటుంది. కానీ ఎక్స్ వాల్యూ -2 కాదు, 3 కాదు. ఒకవేళ మీరు క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకురనుకోండి, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని తీసుకుంటే అప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఏకు బీకు మధ్యలో ఉంటుంది. అదే ఎక్స్ వాల్యూ మళ్ళీ ఏకి ఈక్వల్ అవుతుంది, బీకు ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ -2, 3 అని తీసుకురనుకోండి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది? -2కి 3కి మధ్యలో ఉంటుంది. అదే ఎక్స్ వాల్యూ -2కి ఈక్వల్ అవుతుంది, 3కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇది అంటే మెయిన్ ఉపయోగం ఏంటి అంటే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఎక్స్ వాల్యూ -2కి 3కి మధ్యలో ఉందంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ వాల్యూ -2.1, -2.3, -2.4 ఇట్లా నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి ఎక్స్కి. కాబట్టి దీన్ని మన సెట్లో రిప్రజెంట్ చేయలేము. కాబట్టి కంపల్సరీ ఇంటర్వెల్స్లో రిప్రజెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్ ఇంటర్వెల్, ఇలాంటి ఇంటర్వెల్ని మనం లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాం. ఇప్పుడు సపోజ్ లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ వాల్యూ ఏకు బీకు మధ్యలో ఉంటుంది. అదే ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది? బీకి ఈక్వల్ అయింది. అంటే ఇక్కడ దేనికి ఎక్కడ క్లోజ్ చేసినాం మనం? బి దగ్గర క్లోజ్ చేసినాం. బి దగ్గర పిన్ టైప్ సింబల్ ఉంది కాబట్టి అంటే ఈ ఎక్స్ వాల్యూ బీకి ఈక్వల్ అయింది. ఇక్కడ కర్వ్ షేప్లో ఉంది అంటే లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఏకు ఈక్వల్ కాదు. సపోజ్ మనం రైట్ క్లోజ్డ్, లెఫ్ట్ ఓపెన్ ఇంటర్వెల్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏకు బీకు మధ్యలో ఉంటుంది. ఎక్స్ వాల్యూ ఏ కంటే ఎక్కువ ఉంటుంది, బీ కంటే తక్కువ ఉంటుంది. ఇదే ఎక్స్ వాల్యూ మళ్ళీ దేనికి ఈక్వల్ అయింది? ఏకి ఈక్వల్ అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకున్నాం, లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసినాం, రైట్ సైడ్ ఓపెన్ చేసినాం. కాబట్టి దీన్ని మనం లెఫ్ట్ క్లోజ్డ్, రైట్ ఓపెన్ ఇంటర్వెల్ అంటాం. సపోజ్ మీరు లెఫ్ట్ క్లోజ్డ్, రైట్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 2, 3 అని తీసుకురనుకోండి. అప్పుడు ఎక్స్ వాల్యూ 2 కంటే ఎక్కువ ఉంటుంది, 3 కంటే తక్కువ ఉంటుంది. ఇదే ఎక్స్ వాల్యూ మళ్ళీ 3కి ఈక్వల్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు లెఫ్ట్ క్లోజ్డ్, రైట్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1, 5 తీసుకురనుకోండి. అప్పుడు ఎక్స్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటుంది, 5 కంటే తక్కువ ఉంటుంది. ఇదే ఎక్స్ వాల్యూ మళ్ళీ సేమ్ 1కి ఈక్వల్ అవుతుంది. ఆర్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఓపెన్ ఇంటర్వెల్ -ఇన్ఫినైట్ కామా +ఇన్ఫినైట్ అని రాయొచ్చు. ఈ ఇన్ఫినైట్ వచ్చినప్పుడు ఎప్పుడు మనం క్లోజ్ చేయొద్దు. ఇప్పుడు x<3 ఉందనుకోండి. x<3 అంటే ఎక్స్ వాల్యూ 3 కంటే తక్కువ ఉందని మనం రిప్రజెంట్ చేయాలనుకోండి. దాన్ని ఇంటర్వెల్స్లో రిప్రజెంట్ చేయాలనుకుంటే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? 3 నుంచి -ఇన్ఫినైట్ వరకు 3 కంటే తక్కువ అంటే లెఫ్ట్ సైడ్ రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ x<3ని మనం ఓపెన్ ఇంటర్వెల్ -ఇన్ఫినిటీ కామా 3 రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ ఎక్స్ వాల్యూ -2 కంటే తక్కువ ఉంది అని రిప్రజెంట్ చేయాలనుకోండి. అప్పుడు ఏమని రాస్తాం? ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -ఇన్ఫినైట్ టు -2. ఇక్కడ ఎక్స్ వాల్యూ మళ్ళీ ఎలా ఉంది? ఈక్వల్ టు -2 ఉంది కాబట్టి ఇక్కడ ఈ -2 దగ్గర క్లోజ్ చేయాలి. ఒకవేళ ఎక్స్ వాల్యూ
-2కి 3కి మధ్యలో ఉందని రిప్రజెంట్ చేయాలంటే అప్పుడు ఈ ఎక్స్ బిలాంగ్స్ టు ఎలా వస్తుంది? -2కి 3కి మధ్యలో అంటే ఎప్పుడైనా మనం లెఫ్ట్ సైడ్ స్మాల్ నెంబర్ తీసుకోవాలి. అంటే -2 ఫస్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ 3 తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ -2కు 3కి మధ్యలో ఉంది, కానీ -2 కాదు 3 కాదు, కాబట్టి బోత్ సైడ్స్ మనం ఓపెన్ ఇంటర్వెల్ తీసుకుంటాం. ఒకవేళ మీరు ఎక్స్ బిలాంగ్స్ టు 0,3 అని తీసుకోవాలనుకోండి, సపోజ్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 3 ఉందనుకోండి, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏ ఇంటర్వెల్తో రిప్రజెంట్ చేస్తాం అంటే ఎక్స్ బిలాంగ్స్ టు లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్ ఇంటర్వెల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0కి ఈక్వల్ అయింది, కానీ 3కి ఈక్వల్ కాలే, కాబట్టి 0 దగ్గర క్లోజ్డ్ ఇంటర్వెల్ రాయాలి, 3 దగ్గర ఓపెన్ ఇంటర్వెల్ రాయాలి. సపోజ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉందనుకోండి, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 0,3తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఎక్స్ వాల్యూ 0కు 3కి మధ్యలో ఉంటుంది, 0కి ఈక్వల్ కాదు, కానీ 3కి ఈక్వల్ అయింది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ మోర్ దెన్ 3 అని రిప్రజెంట్ చేయాలనుకోండి, ఎక్స్ వాల్యూ మోర్ దెన్ 3, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 అనుకోండి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 అంటే ఫస్ట్ రియల్ లైన్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ -∞ ఉంటుంది, ఇక్కడ +∞ ఉంటుంది, మిడిల్ ఎక్కడో 3 ఉంటుంది. 3 కంటే ఎక్కువ అంటే రైట్ సైడ్ తీసుకోవాలి. కాబట్టి మనము ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ స్మాల్ నెంబర్ తీసుకుంటాం కాబట్టి 3నే చిన్నది కాబట్టి ఫస్ట్ 3 తీసుకోండి, 3 నుంచి ∞ వరకు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 3కి ఈక్వల్ కాలేదు కాబట్టి 3 దగ్గర కూడా ఓపెన్ ఇంటర్వెల్ వస్తుంది, ∞ దగ్గర ఎప్పుడైనా ఓపెన్ ఇంటర్వెల్లే ఉంటుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 అని రిప్రజెంట్ చేయాలంటే మనం ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 3,∞తో రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ ఎక్స్ వాల్యూ మోర్ దెన్ 3 ఉండి 3కి కూడా ఈక్వల్ అయిందనుకోండి, అప్పుడు మనం మోర్ దెన్ 3 అంటే 3 కంటే ఎక్కువ అంటే రైట్ సైడ్ తీసుకోవాలి. కాబట్టి 3 టు ∞ తీసుకుంటాం, ∞ దగ్గర ఓపెన్ ఇంటర్వెల్ వస్తుంది. ఇక్కడ 3కి ఈక్వల్ అయింది ఎక్స్ వాల్యూ కాబట్టి 3 దగ్గర మనం క్లోజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 3,∞తో రిప్రజెంట్ చేస్తాం. ఎప్పుడు ఎక్స్ ఈజ్ మోర్ దాన్ 3 అన్నప్పుడు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 5 అన్నాం అనుకోండి, లెస్ దాన్ 5 అంటే 5 కంటే తక్కువ ఉండాలి. 5 కంటే తక్కువ ఉండాలంటే మనం ఎటువైపు వెళ్ళాలి? తక్కువ ఉండాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. కాబట్టి అప్పుడు మనకి ఇంటర్వెల్ ఎలా వస్తుంది? ఓపెన్ ఇంటర్వెల్ -∞, 5 వస్తుంది. ఒకవేళ ఎక్స్ వాల్యూ మోర్ దెన్ 5 అన్నాం అనుకోండి, ఎక్స్ వాల్యూ మోర్ దెన్ 5 అంటే 5 కంటే ఎక్కువ ఉండాలి. 5 కంటే ఎక్కువ ఉండాలంటే ఎలా వెళ్ళాలి? రైట్ సైడ్ వెళ్ళాలి. అంటే 5 నుంచి స్టార్ట్ చేయాలి, +∞ వరకు వెళ్ళాలి. కాబట్టి ఎక్స్ ఈజ్ మోర్ దాన్ 5, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5ని మనం ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 5,∞ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ax² + bx + c = 0 అనే ఈక్వేషన్ ఉందనుకోండి, మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? ఈ ax² + bx + c = 0కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ మీరు చూడాలి ఫస్ట్. ఇక్కడ 2 క్వశ్చన్లకి ఇక్కడ =0 ఉంది, కానీ ఇక్కడ =0 లేదు, లెస్ దాన్ గ్రేటర్ దాన్లు ఉన్నాయి. ఇలాంటి వాటిని మన ఎక్స్ప్రెషన్స్ని మనం ఈక్వేషన్స్ అంటాం. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని ఇన్ఈక్వాలిటీస్ అంటాం. ఇక్కడ ఈక్వల్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్లు ఉన్నాయి. కాబట్టి ఈ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సింపుల్గా మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఫ్యాక్టర్స్ని =0 చేసినాం అనుకోండి, అప్పుడు ఎక్స్ వాల్యూ ఆల్ఫా వస్తుంది, ఎక్స్ వాల్యూ బీటా వస్తుంది. కానీ ఒకవేళ మీ దగ్గర ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి అనుకోండి, లెస్ దాన్ 0 కానీ గ్రేటర్ దాన్ 0 కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 కానీ ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ మనకు ఆల్ఫా కావచ్చు, ఆల్ఫా కంటే ఎక్కువ ఉండొచ్చు, బీటా కావచ్చు, బీటా కంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే ఈ ఎక్స్కు ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. అంటే ఈ 4 కేసెస్లో మనం ఎక్స్ వాల్యూ ఎలా ఉంది అనే దానికి మనకు సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి. ఈ 4 కేసెస్లో 4 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 4 ఫార్ములాస్ మనం నేర్చుకుంటేనే మనకి సొల్యూషన్ సెట్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. దగ్గర ఆల్ఫా, బీటా అనే 2 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆల్ఫాని ఎలా తీసుకుంటారు, బీటాని ఎలా తీసుకుంటారు? ఎప్పుడైనా చిన్న నెంబర్ని ఆల్ఫాగా తీసుకోవాలి, పెద్ద నెంబర్ని బీటాగా తీసుకోండి. 2,3 ఉందనుకోండి, ఈ 2,3లో 2ను ఆల్ఫాగా తీసుకోండి, 3ను బీటాగా తీసుకోండి. ఫస్ట్ కేసు వచ్చేసి x - ఆల్ఫా × x - బీటా <0 ఉందనుకోండి, ఈ ఇన్ఈక్వాలిటీ యొక్క సొల్యూషన్ ఏమైంది? ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఆల్ఫా, బీటా అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఆల్ఫాకు బీటాకు మధ్యలో ఉంటుంది.
ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేశారు అనుకోండి, సాల్వ్ చేసి x - 2 × x - 3 వచ్చింది అనుకోండి, x - 2 × x - 3 <0 ఉంది అనుకోండి, దీని యొక్క సొల్యూషన్ సింపుల్గా ఏమైంది, x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2, 3 అవుతుంది. సపోజ్ ఒకవేళ మీ దగ్గర x + 2 × x - 3 <0 ఉంది అనుకోండి, యాక్చువల్గా మన ఫార్ములాలో ఏముంది, ఇక్కడ మనకి మైనస్ ఉంది, కానీ ఇక్కడ ఎలా ఉంది, ప్లస్ ఉంది. కాబట్టి ఇలాంటి కేసులో ఈ +2ని -2గా రాసుకోండి. x - -2 × x - 3 <0. అంటే ఇక్కడ ఆల్ఫా అంటే ఎంత, -2, బీటా అంటే మాత్రం +3నే. ఇక్కడ మనం ఆల్ఫా బీటాలు తీసుకునేటప్పుడు ఈ మైనస్ని ఇంక్లూడ్ చేయట్లేదు, మైనస్ లేకుండా ఉన్నదాన్నే మనం ఆల్ఫా బీటాగా తీసుకుంటాం. అంటే -2 అంటే ఆల్ఫా అంటే ఓన్లీ 2 అవుతుంది, బీటా అంటే ఓన్లీ 3 అవుతుంది. ఇక్కడ ఆల్ఫా అన్నాం అనుకోండి, ఇక్కడ ఆల్ఫా అంటే ఓన్లీ -3 అవుతుంది, -2 అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ నెగ్లెక్ట్ చేస్తాం, మైనస్ కాకుండా మిగిలింది -2. బీటా అంటే ఇక్కడ మైనస్ నెగ్లెక్ట్ చేస్తే ఉన్న 3నే బీటా అవుతుంది. కాబట్టి మనకు ఫార్ములా ఏముంది, ఇంతకుముందు ప్రీవియస్ ఫార్ములా x - ఆల్ఫా × x - బీటా <0 ఉంటే అప్పుడు సింపుల్గా x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఆల్ఫా, బీటా అంటే -2, 3 వస్తుంది. ఒకవేళ x - ఆల్ఫా × x - బీటా ఈజ్ <0 ఉంది అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏమైంది, x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆల్ఫా, బీటా అవుతుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x - 3 × x - 7 ఈజ్ <0 ఉంది అనుకోండి, అప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీ సొల్యూషన్ ఏమైంది, x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 3, 7 అవుతుంది. అంటే x వాల్యూ 3కు 7కి మధ్యలో ఉంటుంది, 3కు 7కి కూడా ఈక్వల్ అవుతుంది. అంటే x వాల్యూ 3 కావచ్చు, 3.1 కావచ్చు, 3.2 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, 6.9 కావచ్చు, 6.8 కావచ్చు, అట్లా 7 వరకు ఉంటుంది. ఇంకా రిమైనింగ్ 2 కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ కేసు ఏంటి, x - ఆల్ఫా × x - బీటా <0 ఉందనుకోండి, మనకి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, ఆల్ఫా అనేది ఎప్పుడైనా స్మాల్ నెంబర్, ఈ బీటా అనేది ఎప్పుడైనా బిగ్ నెంబర్. కాబట్టి ఇట్లాంటి ఇన్ఈక్వాలిటీకి ఫార్ములా ఏంటంటే, x వాల్యూ ఎలా ఉంటుంది అంటే స్మాలర్ దెన్ స్మాలర్, బిగ్గర్ దెన్ బిగ్గర్. అంటే ఆల్ఫా కంటే తక్కువ ఉంటుంది x వాల్యూ, బీటా కంటే ఎక్కువ ఉంటుంది. అంటే x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -∞, ఆల్ఫా యూనియన్ బిగ్గర్ దెన్ బిగ్గర్, అంటే బీటా కంటే పెద్దగా ఉంటుంది. కాబట్టి బీటా, ఓపెన్ ఇంటర్వెల్ బీటా, ఇన్ఫినైట్ అవుతుంది. ఇది సొల్యూషన్. x - ఆల్ఫా × x - బీటా <0 అయినప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీ యొక్క సొల్యూషన్ x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -∞, ఆల్ఫా యూనియన్ ఓపెన్ ఇంటర్వెల్ బీటా, ఇన్ఫినైట్. సపోజ్ మీ దగ్గర x - 5 × x - 10 ఈజ్ <0 ఉందనుకోండి, ఆ ఇన్ఈక్వాలిటీ యొక్క సొల్యూషన్ x బిలాంగ్స్ టు -∞, స్మాల్ నెంబర్ని ఆల్ఫాగా తీసుకోవాలి. కాబట్టి 5 తీసుకోవాలి, ఇక్కడ 5 వస్తుంది, యూనియన్ బిగ్ నెంబర్ నెక్స్ట్ బీటా, ఇన్ఫినైట్. అంటే x వాల్యూ 5 కంటే తక్కువ ఉంటుంది, 10 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే x వాల్యూ 5కి 10కి ఈక్వల్గా అది. ఇలాంటి కేసులో నెక్స్ట్ కేసు ఏంటి, ఫైనల్ కేస్, లాస్ట్ కేసు వచ్చేసి x - ఆల్ఫా × x - బీటా ఈజ్ <0 ఉందనుకోండి, దీని కూడా సేమ్, కాకపోతే క్లోజ్ చేసాం ఇంటర్వెల్ని. x బిలాంగ్స్ టు స్మాలర్ దెన్ స్మాలర్, బిగ్గర్ దెన్ బిగ్గర్, ఎప్పుడు గ్రేటర్ దాన్ వచ్చినప్పుడు. కాబట్టి x బిలాంగ్స్ టు లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ -∞, ఆల్ఫా యూనియన్ లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ బీటా, ఇన్ఫినైట్. అంటే ఇంతకుముందు ఫార్ములా ఈ ఫార్ములా సేమ్, కాకపోతే ఇక్కడ ఓపెన్ చేసి ఉంటుంది, గ్రేటర్ దాన్ వచ్చింది. కానీ ఇక్కడ ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్ఫా దగ్గర బీటా దగ్గర క్లోజ్ చేయాలి. ఇన్ఫినైట్లోనే ఎప్పుడు మనం క్లోజ్ చేయము, ఇన్ఫినైట్ నెంబర్ వాల్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఓపెన్ ఇంటర్వెల్లే ఉంటుంది. సపోజ్ మీ దగ్గర x - 1 × x - 4 ఈజ్ <0 ఉందనుకోండి, ఈ ఇన్ఈక్వాలిటీ యొక్క సొల్యూషన్ ఏమైంది, x బిలాంగ్స్ టు -∞, 1, ఈ 1 దగ్గర క్లోజ్ చేయాలి, యూనియన్ 4. చిన్న నెంబర్ ఇక్కడ ఫస్ట్ తీసుకోవాలి, ఆల్ఫా దగ్గర చిన్న నెంబర్ తీసుకోవాలి,
బీటా దగ్గర బిగ్ నెంబర్ తీసుకోవాలి, స్మాలర్ దెన్ స్మాల్, బిగ్గర్ దెన్ బిగ్గర్. ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసినాం. ఒకవేళ ఇక్కడ ఈక్వల్ లేదనుకోండి, ఇక్కడ క్లోజ్ చేయొద్దు, ఓపెన్ చేయాలంటే కర్వ్ టైప్ సింబలా ఇక్కడ ఈ పిన్ టైప్ సింబల్ చూసుకోవాలి. ఈక్వల్ వచ్చినప్పుడు ఈ పిన్ టైప్ సింబల్ వస్తుంది, ఈక్వల్ వస్తుంది. ఒకవేళ ఈక్వల్ లేదనుకోండి ఈ సి టైప్ కర్వ్ టైప్ సింబల్ తీసుకోవాలి. నెక్స్ట్ మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ. అసలు ఫస్ట్ మినిమం వాల్యూ అంటే ఏంటి? ఇది ఫస్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఎక్స్ప్రెషన్లో మీరు ఎక్స్ ప్లేస్లో ఎంత రాసినా కూడా మీకు సపోజ్ 5 కంటే తక్కువ నెంబర్ రాదనుకోండి, అప్పుడు ఆ 5నే మనం మినిమం వాల్యూ అంటాం. మీరు ఎక్స్ ప్లేస్లో ఎంత రాసినా 100 కంటే పెద్ద నెంబర్ రాదనుకోండి, అప్పుడు ఆ 100నే మనం ఏమంటాం? మ్యాక్సిమం వాల్యూ అంటాం. సపోజ్ ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఏ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఏ వాల్యూ పాజిటివ్ ఉందనుకోండి, అంటే ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉందనుకోండి, ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి ఏముంటుంది? రివర్స్ ఉంటుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఇక్కడ ఏముంటుంది? మినిమం వాల్యూ ఉంటుంది. గ్రేటర్ దాన్ అంటే పాజిటివ్ కదా, ఇక్కడ రివర్స్ తీసుకోండి, మినిమం వాల్యూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఆ మినిమం వాల్యూ అంటే -b/2a దగ్గర, అంటే x = -b/2a అనే వాల్యూ దగ్గర మినిమం వాల్యూ ఉంటుంది. మరి ఆ మినిమం వాల్యూ ఎంత ఉంటుంది అంటే మనం ఫార్ములా యూజ్ చేస్తాం, అది 4ac - b²/4a. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు మినిమం వాల్యూ వస్తుంది. అంటే ఈ మినిమం వాల్యూ రావాలంటే ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనం అంటే -b/2a సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో మరి -b/2a సబ్స్టిట్యూట్ చేసినారు అనుకోండి, అప్పుడు ఒక మినిమం వాల్యూ వస్తుంది. అంటే మీరు ఎక్స్ ప్లేస్లో వేరే నెంబర్ ఏది సబ్స్టిట్యూట్ చేసినా ఈ మినిమం వాల్యూ కంటే తక్కువ నెంబర్ రాదు. ఇక అంటే ఈ 4ac - b²/4aనే మినిమం వాల్యూ అయితే అంతకంటే తక్కువ నెంబర్ రాదు. మరి ఈ ఆన్సర్ ఎక్కడ వస్తుంది? మరి ఎక్స్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది ఈ ఆన్సర్ అంటే -b/2a సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది. సపోజ్ a ఈజ్ లెస్ దాన్ 0, ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఒకవేళ నెగిటివ్ ఉందనుకోండి, ఎక్స్ స్క్వేర్ కోషెంట్ యొక్క కనుక మనకు నెగిటివ్ ఉంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏముంటుంది? మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఈ మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది మరి అంటే సేమ్ -b/2a దగ్గర ఉంటుంది. ఈ -b/2a దగ్గర మనకు ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఎక్స్ప్రెషన్కి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. అది ఎంత ఉంటుంది మ్యాక్సిమం అంటే సేమ్ ఫార్ములా 4ac - b²/4a. అంటే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ రాసి ఒక నెంబర్ వస్తుంది, అదే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సపోజ్ ఇప్పుడు 100 వచ్చింది అనుకోండి ఈ వాల్యూ, మీరు ఎక్స్ ప్లేస్లో ఎంత రాసినా కూడా 100 కంటే ఎక్కువ రాదు. మరి ఈ 100 ఎప్పుడు వస్తుంది? ఈ -b/2a అనే వాల్యూ దగ్గర మనకు ఈ 100 వస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డెల్టా. డెల్టా అంటే మనకు తెలుసుగా డిస్క్రిమినెంట్ అంటాం. డెల్టా వాల్యూ ఎంత? b² - 4ac. ఇప్పుడు ఈ b² - 4ac కనుక లెస్ దాన్ 0 ఉంది అనుకోండి, అంటే డెల్టా వాల్యూ కనుక లెస్ దాన్ 0 వస్తే అప్పుడు ఈ ax² + bx + c టోటల్ వాల్యూ నెక్స్ట్ ఈ ఏ వాల్యూ సేమ్ సైన్ కలిగి ఉంటాయి. ax² + bx + c అండ్ a హ్యాస్ సేమ్ సైన్. అంటే మీనింగ్ ఏంటి? ఏ వాల్యూ ప్లస్ ఉంది అనుకోండి, ఏ వాల్యూ పాజిటివ్ అనుకోండి, ఈ టోటల్ వాల్యూ కూడా పాజిటివే ఉంటుంది. అంటే మీరు ఏ నెంబర్ రాసినా కూడా నెగిటివ్ వాల్యూ రాదు. ఎప్పుడు అది? ఈ డెల్టా అనేది లెస్ దాన్ 0 అయితే. ఇక్కడ డెల్టా అనేది 0 అయిందనుకోండి, ఏ పాజిటివ్ అయితే ఈ టోటల్ నెంబర్ కూడా పాజిటివ్ అయింది. అంటే ఎక్స్ ప్లేస్లో మీరు ఎంత రాసినా, ఏ నెగిటివ్ నెంబర్ వాల్యూ రాసినా కూడా ఆన్సర్ మాత్రం ప్లస్లలోనే వస్తుంది. ఒకవేళ ఏ వాల్యూ నెగిటివ్ ఉందనుకోండి, ఎక్స్ స్క్వేర్ కోషెంట్ నెగిటివ్ ఉందనుకోండి, అప్పుడు ఈ వాల్యూ కూడా నెగిటివ్ అవుతుంది. అంటే మీరు ఎక్స్ ప్లేస్లో ఏ పాజిటివ్ నెంబర్ రాసినా కూడా ఆన్సర్ నెగిటివ్లలోనే వస్తుంది. సపోజ్ x² + x + 1 ఉంది, దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకోండి, దీనికి డెల్టా అనుకోండి. సపోజ్ దీనికి డెల్టా అనుకుంటే లెస్ దాన్ 0 నెగిటివ్లలో వచ్చింది అనుకోండి, నెగిటివ్లలో వస్తుంది కంపల్సరీ. ఇక్కడ x² కోషెంట్ ఎంత ఉంది? 1 ఉంది, అంటే పాజిటివ్ ఉంది. అంటే ఏ వాల్యూ 1, ఈ 1 పాజిటివ్ ఉంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం కూడా ఏమైంది? ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం కూడా పాజిటివ్ అయింది. పాజిటివ్ అంటే నువ్వు ఎక్స్ ప్లేస్లో ఏ నెగిటివ్ నెంబర్ అన్నా రాసుకో, ఏ నెంబర్ రాసినా కూడా మనకు ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో సపోజ్ -1 రాసినాం అనుకోండి, ఆన్సర్ +1 ప్లస్లలోనే వస్తుంది, ఆన్సర్ మైనస్లలో రాదు. -100 రాశారు అనుకోండి ఎక్స్ ప్లేస్లో, ఆన్సర్ ప్లస్లలోనే వస్తుంది, మైనస్లలో రాదు. ఎందుకు అంటే ఇది ప్రిన్సిపల్. డెల్టా అనేది లెస్ దాన్ 0 అయితే ax² + bx + cకి మరియు ఏకు, ఏ అంటే ఈ x² కోషెంట్కి రెండింటి యొక్క సైన్స్ ఏముంటుంది అంటే ఆన్సర్ ఎంతైనా రావచ్చు ఈ మొత్తం వాల్యూ, కానీ వచ్చిన ఆన్సర్ మాత్రం ఏ ప్లస్ అయితే ఆన్సర్ ప్లస్ అయ్యేది, ఏ మైనస్ అయితే
టోటల్ ఆన్సర్ కూడా మైనస్ అవుతుంది. ఎఫ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఒక ఫంక్షన్ అయింది అనుకోండి, ఈ ఏ సెట్ని మనం ఏమంటాం, డొమైన్ అంటాం. ఈ బి సెట్ని ఏమంటాం మనం, కోడొమైన్ అంటాం. డొమైన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్పుట్ వాల్యూస్, అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేస్తామో ఆ ఇన్పుట్ వాల్యూస్ అన్నిటిని మనం ఎందులో ఉంటాయి, ఆ ఇన్పుట్ వాల్యూస్ అన్నీ డొమైన్లో ఉంటాయి. కోడొమైన్లో ఏముంటాయి, మన ఎక్స్ ప్లేస్లో ఏదైనా ఒక నెంబర్ రాస్తే వచ్చే ఆన్సర్ దేంట్లో ఉంటుంది, కోడొమైన్లో ఉంటుంది. ఇప్పుడు డొమైన్కి కోడొమైన్కి డిఫరెన్స్ ఏంటంటే డొమైన్లో అన్ని ఇన్పుట్ వాల్యూస్ ఉంటాయి, కోడొమైన్లో ఏముంటాయి, అవుట్పుట్ వాల్యూస్ ఉంటాయి. అంటే మనకు వచ్చే అవుట్పుట్స్ ఉంటాయి, రాన్ అవుట్పుట్స్ కూడా ఈ కోడొమైన్లో ఉంటాయి. ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్గా అవుట్పుట్ 1 2 3 అనే అవుట్పుట్స్ వచ్చినాయి అనుకోండి, ఈ 1 2 3 1 2 3తో పాటు వేరే నెంబర్స్ కూడా ఉంటాయి, 4 5 6 అట్లా వేరే నెంబర్స్ కూడా దేంట్లో ఉంటాయి, ఈ కోడొమైన్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఇచ్చే ప్రతి ఇన్పుట్ డొమైన్లో కంపల్సరీ ఉంటుంది. అంటే మన ఏ డొమైన్లో ఏ నెంబర్ ఉన్నా అది కంపల్సరీ ఇన్పుట్ కింద ఇవ్వాల్సిందే. కానీ అవుట్పుట్లు ఎంత వస్తాయి, అవుట్పుట్ ఇప్పుడు మనం ఒక్కొక్క ఇన్పుట్కి ఒక్కొక్క అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్లు అన్నీ దేంట్లో ఉంటాయి, కోడొమైన్లో ఉంటాయి. అంటే అన్ని అవుట్పుట్లు అన్నీ కోడొమైన్లో ఉంటాయి. ఈ అవుట్పుట్లతో పాటు కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా ఎందులో ఉంటాయి, కోడొమైన్లో ఉంటాయి. అంటే కోడొమైన్లో అవుట్పుట్లతో పాటు కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, అవుట్పుట్తో పాటు కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కానీ డొమైన్లో మాత్రం అన్ని ఇన్పుట్సే ఉంటాయి. ఇన్పుట్ కాని వాల్యూస్ అంటూ డొమైన్లో లేకుండా ఉండవు. డొమైన్లో అన్నీ కంపల్సరీ ఇన్పుట్ వాల్యూస్ అన్నీ డొమైన్లో ఉంటాయి. అంటే డొమైన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ వాల్యూ దగ్గర మన ఎఫ్ అనే ఫంక్షన్ డిఫైన్ కావాలి కంపల్సరీ. ఎక్స్ ఈక్వల్ టు అని ఇచ్చారనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు దగ్గర కంపల్సరీ ఎఫ్ అనే ఫంక్షన్ డిఫైన్ కావాలి. ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ ఎక్స్ ఈక్వల్ టు దగ్గర డిఫైన్ కావట్లేదు అనుకోండి, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు అనేది దేంట్లో ఉండదు, డొమైన్లో ఉండదు. డొమైన్లో ఉండాలంటే కంపల్సరీ మనం ఇచ్చే ఇన్పుట్ దగ్గర ఎఫ్ అనే ఫంక్షన్ ఏం కావాలి, డిఫైన్ కావాలి. అంటే ఎక్స్ అనే ఫంక్షను ఏ ఇన్పుట్ దగ్గర డిఫైన్ అయిద్దో ఆ ఇన్పుట్ వచ్చేసి మనకు దేంట్లో ఉంటుంది, డొమైన్లో ఉంటుంది. ఇప్పుడు 1/f(x) అనే ఫంక్షన్ తీసుకురనుకోండి, ఇది ఎక్కడ డిఫైన్ అయ్యింది, డినామినేటర్ నాట్ ఈక్వల్ 0 అయిందని డిఫైన్ అయ్యింది. కాబట్టి నాట్ ఈక్వల్ 0 వచ్చేటట్టే తీసుకోవాలి ఇన్పుట్, ఈక్వల్ 0 వచ్చేట ఇన్పుట్ తీసుకోవద్దు. √f(x) తీసుకురనుకోండి, ఈ రూట్ లోపల ఎలా ఉండాలి, పాజిటివ్ నెంబర్సే ఉండాలి. రూట్ లోపల నెగిటివ్ నెంబర్ ఉందనుకోండి, ఈ స్క్వేర్ రూట్ అనేది డిఫైన్ కాదు. కాబట్టి స్క్వేర్ రూట్ డిఫైన్ కావాలంటే కంపల్సరీ రూట్ లోపల పాజిటివ్ వచ్చేటట్టు 0 వచ్చేటట్టే తీసుకోవాలి, నెగిటివ్ వచ్చేటట్టు తీసుకోవద్దు. అంటే డొమైన్లో కంపల్సరీ ఓన్లీ పాజిటివ్ వచ్చే వాల్యూసే ఈ f(x) ప్లేస్లో ఇస్తూ రావాలి. ఇప్పుడు మీకు 1/√f(x) రావాలనుకోండి, 1/√f(x) రావాలంటే రూట్ లోపల పాజిటివ్ ఉండాలి, ఈ డినామినేటర్ 0 కావద్దు. కాబట్టి f(x) అనేది గ్రేటర్ దాన్ 0 వచ్చేటట్టు తీసుకుంటాం. అంటే ఏ ఫార్ములా వాడాలనేది మనం నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. లాగ్ f(x) అనుకోండి, ఈ లాగరిథమిక్ ఫంక్షన్ దేనికి అప్లై అయ్యింది, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్కి అప్లై అయ్యింది. కాబట్టి 0 దగ్గర నెగిటివ్ నెంబర్స్కి ఈ లాగ్ అనే ఫంక్షన్ డిఫైన్ కాదు. కాబట్టి లాగరిథమిక్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఇవ్వాలి. అట్లా ఈ డొమైన్ అనేది ఇన్పుట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్పుట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఏ వాల్యూ ఇస్తే ఆ ఫంక్షన్ డిఫైన్ అయ్యిందో ఆ వాల్యూ మాత్రం డొమైన్లో ఉంటుంది. నెక్స్ట్ డొమైన్కి రేంజ్కి డిఫరెన్స్ ఏంటంటే మనం ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్ అన్నీ డొమైన్లో ఉంటాయి. మరి రేంజ్లో ఏముంటాయి, అవుట్పుట్లు అన్నీ రేంజ్లో ఉంటాయి. మనకు వచ్చే అవుట్పుట్లు అన్నీ ఈ రేంజ్లో ఉంటాయి. రేంజ్ అంటే ఏంటి, మనకు వచ్చే అవుట్పుట్లు. డొమైన్లు అంటే ఇది ఒక సెట్, ఈ సెట్ లోపల అన్ని ఇన్పుట్లు ఉంటాయి. రేంజ్ అంటే కూడా సెట్టే, ఈ సెట్లో ఏముంటాయి, మనకు వచ్చే అవుట్పుట్లు అన్నీ ఉంటాయి. మరి రేంజ్కి కోడొమైన్కి డిఫరెన్స్ ఏంటి, మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. కోడొమైన్లో అవుట్పుట్లు ఉంటాయి, ఈ అవుట్పుట్లతో పాటు ఈ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఓన్లీ అవుట్పుట్స్నే మనం రేంజ్గా తీసుకుంటాం, ఈ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ని మనం రేంజ్గా తీసుకోం. కాబట్టి కోడొమైన్ అనేది బిగ్ ఎలిమెంట్, బిగ్ సెట్. ఇది కోడొమైన్ అనేది బిగ్ సెట్, రేంజ్ అనేది కొద్ది చిన్న సెట్, స్మాల్ సెట్. కాబట్టి ఈ రేంజ్ అనేది ఈ కోడొమైన్ సబ్సెట్ అయి ఉంటుంది. అంటే మన రేంజ్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కోడొమైన్లో ఉంటాయి. కోడొమైన్లో కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఈ రేంజ్ ఈ కోడొమైన్ సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా ఆన్ టు ఫంక్షన్ అయింది. ఆన్ టు ఫంక్షన్ అంటే
ఈ కోడొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మ్యాపింగ్ ఉండాలి. ప్రతి ఎలిమెంట్ మ్యాపింగ్ ఉండాలి. ప్రతి ఎలిమెంట్ కూడా ఏమై ఉండాలి, అవుట్పుట్ అయ్యే ఉండాలి. ప్రతి ఎలిమెంట్ కూడా అవుట్పుట్ అయ్యి ఉంటే అది ఆన్టూ ఫంక్షన్ అవుతుంది. మనం ఫస్ట్ ఈ కొన్ని ఫంక్షన్స్ చూద్దాం, ఎట్లా డొమైన్ కనుక్కుందామని. ఇప్పుడు 1/f(x) మోడల్ ఉందనుకోండి, మీకు ఇచ్చిన క్వశ్చన్ 1/f(x) మోడల్ ఉంటే అప్పుడు డొమైన్ కనుక్కోవడానికి ప్రిన్సిపల్ ఎలా తీసుకోవాలంటే f(x) ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. √f(x) మోడల్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు f(x) గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 తీసుకోండి. అంటే రూట్ లోపల నెగిటివ్లు రావద్దని చెప్పినాం కదా. ఎప్పుడు ఈ ప్రిన్సిపల్ ఓన్లీ స్క్వేర్ రూట్ ఉన్నప్పుడే. ఒకవేళ క్యూబ్ రూట్ ఉందనుకోండి, రూట్ లోపల నెగిటివ్స్ వచ్చినా ఏం కాదు, పాజిటివ్ వచ్చినా ఏం కాదు. రూట్ లోపల క్యూబ్ రూట్ ఉంటే, అంటే ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఆడ్ నెంబర్ వస్తే మాత్రం నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఏం కాదు. కానీ ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, రూట్లు స్క్వేర్ రూట్, 4th రూట్, 6th రూట్ ఉంటే మాత్రం కంపల్సరీ రూట్ లోపల పాజిటివ్ వాల్యూయే రావాలి. 1/√f(x) అంటే డినామినేటర్ 0 కావద్దు, నెక్స్ట్ నెగిటివ్ రావద్దు. కాబట్టి సింపుల్గా ఈ ఈక్వాలిటీ తీసేయండి, అయిపోయింది. ఇక్కడ ఉన్న ఈక్వాలిటీ తీసేయండి. f(x) గ్రేటర్ దాన్ 0. ఈ log f(x) కూడా సేమ్, log f(x) కూడా సేమ్. ఏం ప్రిన్సిపల్? f(x) గ్రేటర్ దాన్ 0. ఒకవేళ మీ దగ్గర 1/log f(x) ఉందనుకోండి, 1/log f(x) అంటే సేమ్ ఏంటి, f(x) ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఈ ఇక్కడ f(x) ప్లేస్లో 1 వచ్చింది అనుకోండి, అప్పుడు log 1 0 అయింది. 1/0 అంటే ఏముంటుంది కాబట్టి ఇక్కడ f(x) ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఈ స్టెప్ ఎక్స్నే మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటారు. మన ఏ ఇంటీజర్కి, పాజిటివ్ ఇంటీజర్ కానీ నెగిటివ్ ఇంటీజర్ కానీ మన స్టెప్ ఎక్స్ కనుక్కున్నాం అనుకోండి, సేమ్ ఎలిమెంట్ వస్తుంది. అంటే స్టెప్ ఆఫ్ 2 అంటే 2, స్టెప్ ఆఫ్ -3 -3, స్టెప్ ఆఫ్ ఎనీ ఇంటీజర్ ఈజ్ ఇంటీజర్ ఓన్లీ. అంటే స్టెప్ ఆఫ్ 3, స్టెప్ 3 3 అవుతుంది. స్టెప్ 5, స్టెప్ ఫంక్షన్ ఆఫ్ 5 5 అవుతుంది. స్టెప్ ఫంక్షన్ ఆఫ్ -7 -7 అయింది. ఇంటీజర్ తీసుకున్నాం అనుకోండి, ఇంటీజర్కి మన స్టెప్ ఫంక్షన్ కనుక్కుంటే అదే ఇంటీజర్ వస్తుంది. ఒకవేళ ఇంటీజర్ కాకుండా నాన్ ఇంటీజర్ తీసుకున్నాం అనుకోండి, దానికంటే మనం తీసుకున్న నాన్ ఇంటీజర్కి అంటే తక్కువ ఇంటీజర్ వస్తుంది. ఇప్పుడు స్టెప్ ఆఫ్ 2.1 అనుకోండి, అది 2 అయింది. అంటే 2.1 కంటే తక్కువ ఉన్న ఇంటీజర్ తీసుకోవాలి. 2.8 కంటే తక్కువ ఉన్న ఇంటీజర్ తీసుకోవాలి. మీరు స్టెప్ ఆఫ్ 2.8 అన్నారు అనుకోండి, 2నే వస్తుంది ఆన్సర్. స్టెప్ ఆఫ్ 2.1 అయినా అదే వస్తుంది. అంతేగా రౌండ్ ఫిగర్ చేయొద్దు. ఇప్పుడు స్టెప్ ఆఫ్ 2.999 అయినా అనుకోండి, అది 2కే ఈక్వల్ అయింది, అండ్ 3కి ఈక్వల్ కాదు. అంటే 2.9 కంటే తక్కువ ఉన్నదాన్ని, తక్కువ ఉన్న ఇంటీజర్ని తీసుకోవాలి. స్టెప్ ఆఫ్ 3.9 అన్నాం అనుకోండి, అది 3 అవుతుంది. స్టెప్ ఆఫ్ 3.1 అన్న 3నే అవుతుంది. స్టెప్ ఆఫ్ 3.6 అన్న 3నే అవుతుంది. ఇప్పుడు స్టెప్ ఫంక్షన్ ఆఫ్ -1.2 అనుకోండి, ఇప్పుడు -1 తీసుకోవద్దు. -1.2 కంటే తక్కువ ఉన్న ఇంటీజర్ అంటే -2 అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు స్టెప్ ఫంక్షన్ ఆఫ్ -4.9 అనుకోండి, -4.9 కంటే తక్కువ ఉన్న ఇంటీజర్ నెగిటివ్లలో తక్కువది, -4.9 కంటే తక్కువ ఉన్నదంటే -5 అవుతుంది. అంతేగాని -4 తీసుకోకండి నెగిటివ్ వచ్చినప్పుడు. ఇప్పుడు స్టెప్ ఫంక్షన్ ఆఫ్ -3.9 అని అనుకోండి, -4 అయింది. మీ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ 3.1 అంటే అది 3నే అవుతుంది. ఇప్పుడు ఎక్స్ పెద్దదా స్టెప్ ఎక్స్ పెద్దదా అంటే ఎక్సే పెద్దది. ఎందుకు, ఈ స్టెప్ ఎక్స్ని మనం తక్కువ ఉన్నదా అనేది తీసుకుంటాం. ఇప్పుడు 2.3 ఉందనుకోండి, 2.3 పెద్ద, స్టెప్ ఆఫ్ 2.3 పెద్ద అంటే 2.3నే పెద్దది. కాబట్టి ఎప్పుడైనా ఎక్సే పెద్దగా ఉంటుంది దేనికంటే, స్టెప్ ఎక్స్ కంటే. ఈ ఎక్స్ స్టెప్ ఎక్స్ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే, మీరు ఎక్స్ ప్లేస్లో ఒకవేళ ఇంటీజర్ తీసుకురు అనుకోండి, ఎక్స్ ప్లేస్లో ఇంటీజర్ తీసుకుంటే అప్పుడు ఈ ఎక్స్ ఈ స్టెప్ ఎక్స్ రెండు ఈక్వల్ అవుతాయి. కాబట్టి మీరు ఎక్స్ ప్లేస్లో ఒకవేళ ఇంటీజర్ తీసుకుంటే ఈ స్టెప్ ఎక్స్ ఈక్వల్ అవుతాయి. స్టెప్ ఎక్స్ కంటే ఎక్స్ ఎప్పుడు బిగ్ ఉంటుంది అంటే, మీరు ఎక్స్ కంటే ఎక్స్ ఒకవేళ నాన్ ఇంటీజర్ అయింది అనుకోండి, ఎక్స్ అనేది ఆ నాన్ ఇంటీజర్ అయితే ఇప్పుడు ఈ ఎక్స్ అనేది బిగ్ ఉంటుంది స్టెప్ ఎక్స్ కంటే. అంటే ఎక్స్ ఒకవేళ మీరు 3.5 తీసుకురు అనుకోండి, ఈ 3.5కి దేనికంటే పెద్దగా ఉంటుంది, స్టెప్ ఆఫ్ 3.5 కంటే పెద్దగా ఉంటుంది. ఎందుకు, స్టెప్ ఆఫ్ 3.5 వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది. కాబట్టి ఈ 3.5 దేనికంటే పెద్దది, 3 కంటే పెద్దది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ రిజల్ట్. ఎక్స్ స్టెప్ ఎక్సే బిగ్ ఉంటుంది దేనికంటే, స్టెప్ ఎక్స్ కంటే. ఎప్పుడు ఎక్స్ అనేది నాన్ ఇంటీజర్ అయితే. ఒకవేళ ఎక్స్ అనేది ఇంటీజర్ అయింది అనుకోండి, ఎక్స్ స్టెప్ ఎక్స్ రెండు ఈక్వల్ అవుతాయి. ఎక్స్ ఇంటీజర్ అయితే స్టెప్ ఎక్స్ రెండు ఈక్వల్ ఉంటాయి.
స్టెప్ ఎక్స్ లెస్ దాన్ 3. నెక్స్ట్ స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3, స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇలా 4 కేసెస్ ఉన్నాయనుకోండి. ఈ 4 ఇన్ఈక్వాలిటీని ఎలా సాల్వ్ చేయాలి? ఈ 4 ఇన్ఈక్వాలిటీని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ అసలు మీనింగ్ తెలుసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఎక్స్ లెస్ దాన్ 3 కావాలంటే స్టెప్ ఎక్స్ ఎంత అయి ఉండాలి? 3 కంటే తక్కువ అయి ఉండాలి. స్టెప్ ఎక్స్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది? ఆన్సర్ ఎలా ఉంటుంది? స్టెప్ ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది? ఇంటీజర్ అయ్యే ఉంటుంది. ఇన్పుట్ గురించి మాట్లాడట్లే, మనం అవుట్పుట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ స్టెప్ ఎక్స్ టోటల్ వాల్యూ ఇంటీజర్ అయి ఉంటుంది. 3 కంటే తక్కువ ఉన్న ఇంటీజర్స్ అంటే ఏమేమి వస్తాయి? 2 వస్తుంది, 1 వస్తుంది, 0 వస్తుంది, -1, -2 ఇలా వస్తాయి. అప్ టు ఎంతవరకు వస్తాయి? -∞ వరకు వస్తాయి, తగ్గుతూ పోతున్నాయి. కాబట్టి ఈ ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటే ఈ వాల్యూస్ వస్తాయి అంటే -∞ వరకు ముందు రాసుకోండి డైరెక్ట్. ఈ ఇన్పుట్ వాల్యూ గురించి ఆలోచించాలి. అంటే 2 రావాలంటే ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే 2 వస్తుంది. 2 రావాలంటే 2.1 సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది, 2 సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది. ఇక్కడ 2 తీసుకురనుకోండి, 2 వరకే ఆగిపోతాయి. మనకు 2 రావాలి అంటే ఈ 2 అనే వాల్యూ రావాలి అంటే 2.99 వరకు తీసుకున్నా వస్తుంది. కాబట్టి 2 కంటే ఎక్కువ వాల్యూస్ అప్ టు 3 వరకు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ 3 తీసుకోండి. స్టెప్ ఎక్స్ లెస్ దాన్ 3 అన్నప్పుడు ఆన్సర్ ఏమై ఉంటుంది? ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -∞, 3 వస్తుంది. ఒకవేళ స్టెప్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని అనుకోండి. స్టెప్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 3 అంటే అసలు ఆన్సర్ ఎంతో చెక్ చేసుకోండి. ఆన్సర్ ఎంత? స్టెప్ ఎక్స్ వాల్యూ 3 కంటే తక్కువ అంటే 3 కావచ్చు, 2 కావచ్చు, 1 కావచ్చు, 0 కావచ్చు. ఈ కేసులో అప్ టు ఎంతవరకు? అది ఎంతవరకు తగ్గుకుంటూ పోతే -∞. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అయి ఉంటుంది? -∞ వరకు ఉంటుంది. మరి స్టార్టింగ్ పాయింట్ కావాలి అంటే 3 కావాలి. మీకు 3 కావాలంటే ఎంత తీసుకుంటే 3 వస్తుంది? 3.99 వరకు తీసుకున్న 3నే వస్తుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది? ఇక్కడ 4 వస్తుంది. కానీ 4 తీసుకోకండి. 4 నుంచి స్టార్ట్ చేసిరు అనుకోండి, మళ్ళీ 4 కూడా ఇంక్లూడ్ అవుతుంది. కానీ 4 మనకు లేదు, 3 కంటే తక్కువనే. కాబట్టి ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ 3 తీసుకోండి. అంటే స్టెప్ ఎక్స్ లెస్ దాన్ 3 అన్నప్పుడు, లెస్ దాన్ అన్నప్పుడు ఓపెన్ ఇంటర్వెల్లే. ఇక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నా కూడా ఓపెన్ ఇంటర్వెల్. ఇక లెస్ దాన్ 3 అన్నప్పుడు 3 నుంచి ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు మాత్రం ఓపెన్ ఇంటర్వెల్ 4 నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు స్టెప్ ఎక్స్ ఈజ్ మోర్ దెన్ 3 అన్నాడు అనుకోండి, అసలు వాల్యూ ఎంతో చూసుకోండి. స్టెప్ ఎక్స్ ఈజ్ మోర్ దెన్ 3 అంటే 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, ఇట్లా. ఇక 4, 5, 6 రావాలంటే ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకుంటే వస్తాయి? ఇక 4 నుంచే స్టార్ట్ చేసుకోవాలి. 3 నుంచి స్టార్ట్ చేసినాం అనుకోండి, 4 రాదు. 3.99 తీసుకుంటే 4 రాదు, 3 వస్తుంది. కాబట్టి 4 రావాలంటే 4.11 స్టార్ట్ తీసుకోవాలి. కాబట్టి 4 to ∞ వస్తుంది. క్లోజ్ ఇంటర్వెల్ 4 to ∞ వస్తుంది. ఒక స్టెప్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 3 అన్నాడు అనుకోండి, ఆన్సర్ ఎంత ఫస్ట్? అసలు అది 3, 4, 5, 6 ఇట్లా అప్ టు అండ్ సో ఆన్ ∞ వరకు వస్తాయి. అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకుంటే మనకి 3 వస్తుంది? 3.1 తీసుకున్నా, 3 తీసుకున్నా వస్తుంది. కాబట్టి 3 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 3 to ∞. అంటే ఈ 4 కేసెస్ మీరు కంపేర్ చేసుకోండి. 4 కేసెస్ కంపేర్ చేసి చేయండి. ఇట్లా స్టెప్ ఎక్స్లో వచ్చినప్పుడు మాడ్ ఎక్స్ డెఫినేషన్ ఏంటంటే, మాడ్ ఎక్స్ వాల్యూ -x అయింది ఎప్పుడంటే ఎక్స్ కనుక ఒకవేళ నెగిటివ్ అయితే, ఎక్స్ లెస్ దాన్ 0 అయింది అనుకోండి, మాడ్ ఎక్స్ వాల్యూ -x అయింది. ఈ ఫార్ములా అంటే మనం మాడ్ లోపల ఏది పెట్టినా ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. ఆన్సర్ పాజిటివ్ ఎట్లా వస్తుంది అంటే ఈ ఫార్ములా వాడితే వస్తుంది. మాడ్ ఎక్స్ ఈక్వల్ టు -x ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఒకవేళ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి, మాడ్ ఎక్స్ వాల్యూ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే మాడ్ ఎక్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? ఎక్స్ అనేది పాజిటివ్ అయితే. ఎక్స్ అనేది ఒకవేళ పాజిటివ్ నెంబర్ అయినా, ఎక్స్ వాల్యూ 0 అయినా, మాడ్ ఎక్స్ వాల్యూ రెండు ఈక్వల్ అవుతాయి. రెండు నాట్ ఈక్వల్ ఎప్పుడైతాయి? మాడ్ ఎక్స్ -x అంటే మాడ్ ఎక్స్ నాట్ ఈక్వల్ ఎప్పుడైతాయి? ఎక్స్ అనేది ఒకవేళ నెగిటివ్ వాల్యూ అయితే. సపోజ్ 1 ఎప్పుడైతే అంటే మీరు డిఫరెంట్ ఇన్పుట్లు ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు ఎక్స్కు డిఫరెంట్ ఇన్పుట్లు ఇస్తే డిఫరెంట్ అవుట్పుట్స్ రావాలి. సేమ్ అవుట్పుట్ రావద్దు. డిఫరెంట్ ఎలిమెంట్కి సేమ్ అవుట్పుట్ రాకుంటేనే అప్పుడు అది 1 ఫంక్షన్ అయితే. ఇప్పుడు మీరు f(x = x²) f(1) రాసినా 1 వస్తుంది, f(-1) రాసినా 1 వస్తుంది ఈ ఫంక్షన్లో. కాబట్టి మీరు 1 ఇచ్చిన అవుట్పుట్ 1, -1 ఇచ్చినా 1 వస్తుంది అవుట్పుట్. కాబట్టి ఇలాంటి ఫంక్షన్ ఏం కాదు, 1 ఫంక్షన్ కాదు. 1 ఫంక్షన్ కావాలంటే మీరు డిఫరెంట్ ఇన్పుట్స్కి డిఫరెంట్ అవుట్పుట్స్ రావాలి. సేమ్ అవుట్పుట్ వచ్చింది అనుకోండి డిఫరెంట్ ఎలిమెంట్స్కి, ఆ ఫంక్షన్ని మనం 1 ఫంక్షన్ అనం. అంటే ఇప్పుడు f(x = x² అనే ఫంక్షన్ 1 ఫంక్షన్ కాదు. ఎందుకంటే 1 రాసినా 1 వస్తుంది,
-1 రాసిన -1² అంటే ఆటోమేటిక్గా అది 1 అవుతుంది. కాబట్టి ఇలాంటి ఫంక్షన్స్ 1 1 కావు. మరి ఎట్లా మనం ప్రూఫ్ చేయాలంటే f(x1) = f(x2) తీసుకొని x1 = x2 ప్రూవ్ చేయాలి. మనం ఒకవేళ వెరిఫై చేయాలనుకోండి, వెరిఫై చేయాలంటే ఒక పాజిటివ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి చూసుకోవాలి, ఒక నెగిటివ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి చూడాలి. రెండింటికి సేమ్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, ప్లస్ రాసిన అదే ఆన్సర్, మైనస్ రాసిన అదే ఆన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది 1 1 కాదు. ఓకేనా? థియరిటికల్గా అయితేనేమో f(x1) = f(x2) తీసుకొని x1 = x2 ప్రూవ్ చేస్తే అది 1 1 అవుతుంది. ఒకవేళ వెరిఫికేషన్ మెథడ్ అయితేనేమో ఒక +1 రాయాలి, -1 రాయాలి. రెండింటికి సేమ్ ఆన్సర్ వస్తుంది అనుకో, +1కి -1కి రెండింటికి సేమ్ ఆన్సర్ వస్తే అది 1 1 ఫంక్షన్ కాదు. ఇక ఆన్టు ఫంక్షన్ అంటే ఇప్పుడు ఈ కోడొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మ్యాపింగ్ ఉండాలి. అంటే ప్రతి అవుట్పుట్ మనకు బీలో ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు దేనికన్నా అవుట్పుట్ లేదనుకోండి, బి సెట్లో ఉన్న ఎలిమెంట్కి దేనికన్నా అవుట్పుట్ లేదనుకోండి, దేనికన్నా మ్యాపింగ్ లేదనుకోండి, అప్పుడు అది ఆన్టు కాదు. ఇప్పుడు మీరు f(x = x² అనే ఫంక్షన్లో ప్లస్ రాసినా మైనస్ రాసినా ప్లస్సే వస్తుంది ఆన్సర్. అంటే 0 ఆన్సర్ రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు. ఈ నెగిటివ్ ఆన్సర్ రాదు. అంటే ఈ నెగిటివ్ నెంబర్స్కి మనకు ఆన్సర్లు లేవు, అంటే ఇన్పుట్లు లేవు. కాబట్టి బీలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇన్పుట్ ఉందనుకోండి, అప్పుడు అది ఆన్టు ఫంక్షన్ అయింది. ఇప్పుడు -1 రావాలంటే ఎంత సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది? మీరు ఎక్స్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేసినా -1 రాదు. అంటే ఈ -1కి ఇప్పుడు ఏం లేదు, ఇన్పుట్ లేదు. కాబట్టి అప్పుడు ఈ f అనే ఫంక్షన్ ఏం కాదు, ఆన్టు ఫంక్షన్ కాదు.